ఆశీర్వాదం అంటే ఏమి కాదని బైబిల్ చెప్తున్న మాట. ఆ ఆశీర్వాదమే నిన్ను ఐశ్వర్యముగా మారుస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం ఐశ్వర్యముగా మారుస్తుంది. దేవుడు భూమిలో మహదైశ్వర్యాన్ని ఉంచాడని బైబిల్ చెప్తున్నటువంటి మాట. నీ పంట ఫలభరితంగా పండాలంటే ఆ పంటపై ఆశీర్వాదం ఉండాలి. ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏ తెగులు కూడా ఆ పంటకు సమీపించదని బైబిల్ చెప్తున్నటువంటి మాట. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి నివసిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ సొంత ఊరికి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు తాను కానాను విడిచి వేరే దేశానికి అతను వలస వెళ్ళాడు. వలస వెళితే అక్కడ కూడా కరువు వచ్చింది. మొదటి కరువు కాకుండా రెండవ కరువు వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇస్సాకు తన భార్యను తీసుకొని ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీ దేశంలో కాపురం ఉన్నాడు. తను పరదేశిగా నివసిస్తా ఉన్నాడు. అయితే సొంత ఊరు కాదు, సొంత గ్రామము కాదు, పరదేశిగా ఉన్నాడు. వలస వెళ్ళిపోయాడు అక్కడ బ్రతకడానికి, తన జీవితాన్ని గడుపుకోవడానికి. అయితే అతను కూడా ఏం చేశాడంటే ఆ పరదేశిగా వెళ్ళినటువంటి ఊరిలో ఒక పొలం వేశాడంట. ఏమేశాడంట? పొలం వేశాడంట. ఎప్పుడు? కరువులో పొలం వేశాడంట. అతను ఎలా వేశాడు తెలుసా? కన్నీళ్లు కాచి విత్తనం విత్తాడు. హల్లెలూయా. తన మొలక అది పంట విత్తనం వేసినప్పుడు అది మొలకెత్తినప్పుడు ఆ మొలక పైన దేవుని ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. అయితే ఆ యొక్క ఇస్సాకు గారు ఆ పరదేశిగా ఉన్నటువంటి ఊరులోన ఒక పొలం వేశాడంట. ఆ పొలము పైన, ఆ విత్తనము పైన అది మొలకెత్తినప్పుడు దేవుని ఆశీర్వాదం ఉన్నదంట. అయితే అతను ఆ సంవత్సరములో పంట వేసి, ఆ సంవత్సరంలో పొలంలో పంట వేస్తే ఆ పంట ఏ రీతిగా కాసిందంటే అది సమృద్ధిగా కాసినదంట. ఏ తెగులు కానీ, ఏ పాడు కానీ, ఏ నాశనము కానీ, ఎండిపోవడం కానీ, పురుగు పట్టడము కానీ, అది నాశనమైపోవడం కానీ, అది చేతికి రాకుండా పోవడం కానీ ఏది జరగలేదంట. కారణం ఏంటంటే తాను వేసిన పంటపై దేవుని ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. దేవుని మాట వింటే నువ్వు వేసిన ప్రతి పంటను దేవుడు సమృద్ధిగా పండిస్తాడు. ఎవడైనా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్న ఎడల ఇదిగో నువ్వు పొలములో దీవించబడతావు, నీ పంటలో నువ్వు దీవించబడతావని దేవుడు మోషేకి చెప్పాడు. నా మాట వినని వాని పంట ఏమైపోతుందంటే అది నాశనమైపోతుంది, అది ఎండిపోతుంది, అది పాడైపోతుంది, దానికి తెగులు వస్తుంది. ఎవరైనా దేవుని మాట విని దేవుడు చెప్పినట్టుగా చేస్తే వాని పంటను దేవుడు ఆశీర్వదిస్తాడంట, వారి పొలాన్ని దేవుడు దీవిస్తాడంట. హల్లెలూయా. ఈ ఇస్సాకు పరదేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పొలం వేశాడంట. ఆ పొలములో పంట వేస్తే ఆ పంట సమృద్ధిగా పండినదంట. సమృద్ధిగా నిజంగా కరువులో కూడా విత్తనం వేస్తే ఇస్సాకు విత్తనం వేసినప్పుడు ఆ పంట ఎన్నంతలుగా పండిందంటే నూరంతలుగా. ఎన్నంతలుగా? నూరంతలకి ఇంకా ఏమైనా ఉన్నదా చెప్పడానికి? ఏమీ లేదు. నూరంతల పంటని ఇస్సాకు ఆ సంవత్సరం అనుభవించాడంట. ఆదికాండం 26వ అధ్యాయం 12వ ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా తనను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అతడు అభివృద్ధి పొందుచు వచ్చాను. హల్లెలూయా. ఏమేశాడంట? పొలములో పంట వేశాడంట. ఆ పంట ఎలా పండిందంట? నూరంతలుగా. అబ్రహాము ఆశీర్వదించబడితే అబ్రహాముకు పుట్టిన కుమారునికి అబ్రహాము ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. కాబట్టి పరదేశంలో ప్రాంతంలో కూడా విత్తనం వేస్తే నూరంతల ఫలాన్ని అతడు పొందుకున్నాడు. నూరంతల ఫలాన్ని పొందుకునే కాకుండా ఆ దేశంలో, ఆ పరదేశిగా ఉన్నటువంటి ఆ దేశంలోనే ఆ యొక్క ఫిలిస్తీ దేశంలో ఇస్సాకు గారు ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అదే కాకుండా క్రమముగా అంటే ఏ పంట వేస్తే ఆ పంటలో సమృద్ధే కానీ ఆ పంట నాశనము కనిపించలేదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాన్ని పొందాడు కానీ శాపాన్ని పొందుకోలేదు ఇస్సాకు. ఎందుకంటే
ఎందుకంటే వాగ్దాన కుమారుడు ఆయన, దేవుని చిత్త ప్రకారముగా నడిచినటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టముగా జీవించినటువంటి వ్యక్తి, దేవుడు చెప్పిన మాట చేశాడు కాబట్టి అతని పొలములో ఏ పంట వేస్తే ఆ పంటకు తెగులు కానీ, ఆ పంటకు నాశనాన్ని కానీ, ఆ పంట పాడైనట్టు కానీ ఇస్సాకు ఎప్పుడూ చూడలేదండి. ఇస్సాకు ఫలప్రదమైనటువంటి పంటను అనుభవించాడు, నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. క్రమక్రమముగా అతను అభివృద్ధి పరచబడ్డాడు, కానీ శాపగ్రస్తుడిగా మార్చబడలేదు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీవు ఏ పొలంలో ఏ పంట వేసినా ఆ పంటపై ఆశీర్వాదం ఉంటే నువ్వు ఇస్సాకులాగా క్రమక్రమముగా అభివృద్ధి పరచబడుతావు, క్రమక్రమముగా ఆశీర్వదించబడతావు, కానీ శాపాన్ని అనుభవించవలసి చెప్తున్నటువంటి మాట. ఇస్సాకు ఏమనుభవించాడు? ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఏమనుభవించాడు? ఆశీర్వాదాన్ని అనుభవించాడు, దీవెనను అనుభవించాలని బైబిల్ చెప్తున్నటువంటి మాట. నువ్వు అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన అనుభవించాలని దేవుడు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఒక పంటపై నువ్వు వేసిన పంటపై తెగులు వచ్చిందంటే, నువ్వు వేసిన పంటపై పురుగులు తింటున్నాయంటే కారణం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? 10వ ప్రతిష్టార్పణ 10వ భాగము ఏ వ్యక్తి తీయకపోతే ఆ వ్యక్తి వేసినటువంటి పంటలకి ఏమొస్తాయంట? తెగుళ్ళు వస్తాయంట. ఏమొస్తాయంట? తెగుళ్ళు వస్తాయంట, పురుగులు పడతాయంట, నాశనం అయిపోతుందంట. ఏ వ్యక్తి అయినా సరే దేవుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నటువంటి వారు 10వ ప్రతిష్టార్పణ దొంగతనము చేస్తే, అది దేవునికి సమర్పించకపోతే ఆ వ్యక్తి వేసినటువంటి పంట ఏమవుతుందంటే పురుగులు తినివేస్తవి, అది శాపముగా మార్చబడుతుందని బైబిల్ చెప్తున్న మాట. ఒకవేళ నువ్వు 10వ ప్రతిష్టార్పణ 10వ భాగమును తీసి దేవుని సన్నిధికి నువ్వు అర్పిస్తే, నువ్వు వేసిన పంటకు పట్టినటువంటి పురుగులను కూడా దేవుడు గద్దించి వేస్తాడంట. హల్లెలూయా. ఆ పురుగులను తీసివేసి నీ పంటను సమృద్ధిగా పండిస్తాడంట. హల్లెలూయా. మాలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. మాలాకి గ్రంథం 3వ అధ్యాయము. ఈ జనులందరూ నా యొక్క తప్పులొచ్చునే ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉంటున్నట్లుగా 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అని మీ పంటను నాశనము చేయు సైన్యములకు అధిపతి యెహోవా. అప్పుడు చాలండి. ఇక్కడ ఎవరైతే 10వ ప్రతిష్టార్పణ తీసి నమ్మకంగా ప్రభు సన్నిధికి ఇస్తారో దేవుడు వారిని అంటే ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఎలాగా? మీరు దేవునికి ఇచ్చి మీరు శోధించాలంట. ప్రభా నేను నీకు ఇచ్చా, నువ్వు నాకు ఇవ్వాలి. ఏమండి? దేవా నేను నీకు ఇచ్చా, నువ్వు నాకు ఇవ్వాలి. 10వ ప్రతిష్టార్పణ 10వ భాగము ఏ సేవకులు మీకు ఏ రీతిగా బోధించారో దాని ప్రకారంగా బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు చేసి దేవునికి ఇస్తే నీ పురుగులను, నీ పంట మీద ఉన్న పురుగులను దేవుడు గద్దిస్తాడంట. ఇదో నీ పంటకు వచ్చిన తెగుళ్ళు దేవుడు కొట్టివేస్తాడంట. నువ్వు ఒకవేళ దేవుణ్ణి అడిగిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పంట జాలంత విస్తారమైన దీవెనలు దేవుడు నీకు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అలాంటి నువ్వు దీవెన పొందుకోవాలంటే 10వ ప్రతిష్టార్పణ నమ్మకముగా తీయాలి. ఈ రోజు నువ్వు 10 రూపాయల పని చేసావంటే దాంట్లో రూపాయి తీయాలి. నువ్వు 20 రూపాయల పని చేసావంటే దాంట్లో 2 రూపాయలు తీయాలి. నువ్వు 100 రూపాయల పని చేసావంటే దాంట్లో 10 రూపాయలు తీయాలి. నువ్వు 1000 రూపాయల పని చేసావంటే దాంట్లో 100 రూపాయలు తీయాలి. నువ్వు 10,000 పని చేసావంటే దాంట్లో 1000 తీయాలి. 1,00,000 చేసావంటే ఒక 10,000 తీయాలి. 1 కోటి చేసావంటే 10 లక్షలు తీయాలి. హల్లెలూయా. ఇలా చిన్నగా ఉన్నప్పుడు నమ్మకంగా తీసేస్తారు. కోట్ల సంఖ్యలోకి, లక్షల సంఖ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత
మనిషికి ఏమొస్తుంది? స్వార్థం వస్తుంది. ఏమొస్తుంది? 10 రూపాయలు ఉన్నప్పుడు రూపాయి తీస్తాం, 100 ఉన్నప్పుడు 10 తీస్తాం, 10,000 ఉన్నప్పుడు 100 తీస్తాం, 1,00,000 ఉన్నప్పుడు 10,000 తీస్తాం, 10 లక్షలు ఉన్నప్పుడు 1,00,000 తీస్తాం, 1,00,000 ఉన్నప్పుడు 10 లక్షలు తీయాలంటే ఇన్ని లక్షలు దేవునికి ఇవ్వాలనుకుంటాం. ఏమనుకుంటావు? ఇన్ని లక్షలు దేవునికి ఇవ్వాలనుకుంటావు. దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి ఎంత అండి? నువ్వు ఇచ్చేది ఎంత చెప్పు? దేవుడు నీకు ఇచ్చేదే గొప్ప, నువ్వు ఇచ్చేది కొంచెమే. ఏమండి? దేవుడు నీకు ఇచ్చేది ఎక్కువ, నువ్వు దేవునికి ఇచ్చేది కొంచెమే. దేవుడు నిన్ను ఇలా అభివృద్ధి చేస్తున్నప్పుడు నేను ఇంత ఇవ్వాలా అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకూడదు. అలా అనుకుంటే నువ్వు ఇచ్చిన లెక్క ఎప్పుడు కూడా దేవుడి దగ్గరకు చేరదు. హల్లెలూయా. నువ్వు ఇచ్చినది ఎప్పుడు కూడా దేవుడి దగ్గరకు అవి చేరదని బైబిల్ చెప్తున్నటువంటి మాట. అందుకే దేవుడు నీకు ఇచ్చిన కొలది నువ్వేం చేయాలంటే దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంత నమ్మకంగా తీసిచ్చినప్పుడు నీ పంటలో ఉన్న పురుగులను దేవుడు తీసివేస్తాడు, నీ పంటకు వచ్చిన తెగులు దేవుడు తీసివేస్తాడు, నీ పంటకు వచ్చిన నాశనాన్ని తీసివేస్తాడు. ఈనాడు తెగులు చేత ఆ యొక్క నాశనం చేత పంట పాడైపోతుండగా చూసి కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నావే కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా నేనెంతో చెమటోడ్చి కష్టపడి విత్తనం వేసా కానీ ఇది పండింది, కానీ ఇది కాయలేదు, పూతలేదు, తెగులుగా మారిపోయింది, ఇది పాడైపోయింది, ఇది నాశనం అయిపోయింది. అయ్యా నేను పెట్టి ఎంతో ఖర్చు పెట్టా, అయ్యా ఖర్చుకు తగినటువంటి ఫలం నాకు ఇవ్వాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా దేవుని మందిరానికి ఇచ్చావా? నీకు ఉన్నా లేకున్నా 10వ ప్రతిష్టార్పణ దేవునికి ఇస్తే దేవుడు ఆకాశపు వాక్యాలను విప్పుతాడు. నువ్వు ఇచ్చేది కాకుండా నీకు ఇచ్చా ప్రభువా నువ్వు నాకు ఇవ్వాలి. ఏమండి? నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వాలి. ఇలా శోధించాలంటే దేవుని నీకు ఇచ్చా కాబట్టి నాకు ఇవ్వాలని శోధిస్తే ఆయన ఇవ్వకుండా మానుతాడండి. ఆయన ఇవ్వకుండా ఎప్పుడు